పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ దిశగా నడపడం ప్రజా వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ చెరువు వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్య విద్య ద్వారం తెరిచిందని, అయితే చంద్రబాబు ఆ ద్వారం మూసేశాడని, వైద్య విద్య అంటే సేవ, దాన్ని వ్యాపారంగా మార్చడం పేదల భవిష్యత్తుపై దాడిగానే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. వైద్య విద్యలో ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని, పేదల హక్కు కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ జగన్ కాలంలో వైద్య కళాశాలలు పేదల కళలు నెరవేర్చాయని, నేడు ఆ కళలపై ప్రైవేటు ముఠాలు దాడి చేస్తున్నాయని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యం ప్రజల హక్కు, ఆ హక్కును అమ్మే పాలన ప్రజలతో మోసం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు, పేదల ఆరోగ్య హక్కు కోసం అనే నినాదాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ బషీరుద్దీన్, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి, ఖాలిద్ బిన్ వలీ అలీ, బెజ్జంగి సుధాకర్, పెద్ది రత్నాజీ, వరిపల్లి కృష్ణవేణి, దాకరపు వరప్రసాద్, సంగాని నందం, పంతాడి బ్రహ్మానందం తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ నియోజకవర్గంలో ఈ కోటి సంతకాలు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల్లోని 5 మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ లోకి వచ్చినాయి. మిగతా 10 కాలేజీలని కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి జీవోని ఇష్యూ చేశారు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని, దాన్ని గవర్నమెంటే టేకప్ చేయమని, ఎందుకంటే సుమారు 2 లక్షల పైసలకు కోట్లు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుగా తీసుకురావడం జరిగింది. అందులో కొంత భాగాన్ని ఈ కాలేజీలకు వెచ్చిస్తే అన్ని కూడా ఫంక్షనింగ్ లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద విద్యార్థులు కూడా మెడిసిన్ లోకి చదువుకుని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటది అనేసి మన పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టి ఈ కోటి సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి సమర్పిస్తారు ఈ సంతని. దీని తాలూకు రేపు 28వ తారీఖున మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తోటి దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక రెవెన్యూ ఆఫీస్కి కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్కి కానీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికి ఒకరికి ఈ నిరసన లెటర్ కూడా సమర్పించడం జరుగుతుందనేసి అందరికీ ఆ పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున వరుస వస్తున్నా కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఇక్కడ బాలాజీ సెంటర్ లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మద్దతు ఇచ్చి సంతకాల సేకరణలో పాల్గొనడం జరుగుతుంది. త్వరలోనే ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుంది. కాకినాడ పట్టణం సంబంధించి 4 క్లస్టర్గా విభజించాం. ప్రతిరోజు కూడా 4 క్లస్టర్లోని కూడా ప్రతి వార్డులోని కూడా జనాలు, కార్యకర్తలు తిరిగి మద్దతు తెలిపేలాగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పరం అవ్వకూడదని ఉద్యమానికి మద్దతు తెలపని ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం వాళ్ళ సొంత మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు, ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్న పక్షంలో ఎట్టి బస్సులో వాడు రద్దు చేస్తామని చెప్పి మనలో వంచి తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం 3,000 కోట్లు అంటే రాష్ట్రం 3,000 ఇన్ని కోట్లు అప్పులు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కేవలం 3,000 కోట్లు పెట్టి ప్రజలు ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోవడం చాలా దారుణం. ఈ 17 మెడికల్ కాలేజీలు వచ్చినట్లయితే ఆరోగ్యశ్రీతో పని లేదు, అన్ని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే, ప్రభుత్వ వైద్య ఆలయాల్లోనే అందరూ కూడా వైద్యం చేయించుకునే సదుపాయం కూడా వస్తుంది. సో మెడికల్ పరంగా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా వస్తుంది. అటువంటిది ఈ యొక్క కార్యక్రమం తొంగలోతకే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం.
కాకినాడపట్నంలోని ప్రజలందరి మద్దతు కోరుకుంటాం. ఈ కార్యక్రమాన్ని సంఘీభావం. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైనా సరే పంచుకోవడం, ఏదైనా వస్తుందేమో చూసుకోవడం తప్ప పేదలకు ఉపయోగపడే పని ఒకటైనా చేశారని గుండెల మీద చేసుకుని చెప్పలేదు. ఈ రోజు ప్రైవేటు విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు గమనించాలి. విద్య వైద్యానికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్దపీట వేశారు. తండ్రికి తగ్గదు అనేదిగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్య వైద్యం అందరికీ అందాలి, ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలియజేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చాలా కష్టపడి 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని విధంగా 17 మెడికల్ కాలేజీకి అప్రూవల్ తీసుకురావడం జరిగింది. 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కాలేజీల్లో కూడా అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఈ విధంగా విద్యను ప్రైవేటీకరణం చేస్తే టాలెంట్ ఉండి చాలా మంది నిరుపేద కుటుంబంలో అంటే ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతం మతాలకు అతీతం ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి విద్య ఉంటుంది కానీ స్తోమత ఉండదు చదువుకోవడానికి. అలాంటి వాళ్ళకి విద్యను దూరం చేసే విధంగా ఈ రోజు ప్రతిపక్షం అధికార పక్షం కుట్ర చేస్తుంది అంటే మనందరం కూడా కలిసికట్టుగా దాని మీద పోరాడాలని చెప్పేసి ఈ ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సైతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా మిగతా పార్టీలు అందరూ కూడా దీనికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే చిన్న విషయం కాదు. మరి ప్రతి ఒక్కరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రతోటి ఈరోజు చేయడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమాన్ని మన అందరం కూడా అడ్డుకోవాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి మన మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవ్వడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ